రైట్. అంటే ఒక విషయం అండి, ఇప్పుడు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది, హైకోర్టులో అలాగే స్టే ఉంది, స్థానిక సంస్థలు డిలే అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరి పాత రిజర్వేషన్ తోటే ముందుకు వెళ్తారు? ఎందుకంటే 50% క్యాప్ కు సంబంధించి చాలా క్లియర్ గా ఉంది సుప్రీంకోర్టు. లేదండి, ప్రభుత్వం ఆ విధంగా లేదు. తప్పకుండా కోర్టులో మేము గెలుస్తాము. తప్పకుండా కోర్టులో మాకు కంపల్సరీ మాకు 42% మాకు ఇచ్చేటువంటి పరిస్థితిలో కోర్టు తీర్మానం కూడా చేస్తుంది. ఇవి ఏదైతే వచ్చేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా మరి ఆ యొక్క రిజర్వేషన్ మేము దాన్ని కల్పించి మరి అన్ని వాళ్ళకు అన్ని వర్గాలకు మేము సమానమైనటువంటి ఇవ్వాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. తప్పకుండా మేము ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు కూడా మేము మెజార్టీగా మేము గెలుస్తామని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి. హలో, మనతో పాటు బీసీ సంఘం నేత నీలకంఠేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడి డిబేట్ క్లోజ్ చేద్దాం. నీలకంఠేశ్వరరావు గారు నమస్కారం అండి. ఎలా చూస్తారండి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు కావచ్చు, గతంలో హైకోర్టు స్టే విధించడం కావచ్చు, అసలు ఈ పరిస్థితులను ఎలా చూస్తారు? ఇంకా హోప్ ఉందా మీకు? ఏం చెప్తారు? ఐ విల్ టెల్ యూ థింగ్స్ వెరీ క్లియర్ సార్. ఇందాక జరిగిన డిస్కషన్స్ లో బీజేపీ వాళ్ళతో కానీ కాంగ్రెస్ కానీ ఇద్దరు వర్గాలు ఈ రోజున చాలా మందికి ఒక తప్పుడు అవగాహన ఉంది. మోడీ గారు బీసీ అనేది, మోడీ ఈజ్ నాట్ ఎ బీసీ బై బర్త్. ఫస్ట్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్ దట్ వన్. Majority of the people they are having this notion that BC, as a BC PM, he will do something for the backward classes. He will never do it because he's a pawn of RSS, he's a pawn of BJP. Sir, ప్లీజ్ మోడీ మేడం మాట వినండి. మేడం మోడీ గారి విషయమే చెప్తున్నాం మేడం, వినండి నా మాట. మాట్లాడినంత సేపు మేమేం అనలేదు కదా. వినండి మేడం, మీరు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి కదా. నీలకంఠేశ్వరరావు గారు ఒక్క విషయం మేడం వినండి మేడం. హైందవి గారు నేను చెప్తాను. వినండి మేడం, నా మాట నీలకంఠేశ్వరరావు గారు ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. నీలకంఠేశ్వరరావు గారు ఒకటే విషయం, నీలకంఠేశ్వరరావు గారు ఒకటే విషయం. కేంద్ర ప్రభుత్వము మోదీ గారు బీసీ రిజర్వేషన్ అనేది ఇక్కడ అసలు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తోంది అనేటువంటి చర్చ లేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని హైలైట్ చేద్దాం. మోదీ గారు బీసీయా కాదా అనేటువంటి చర్చ కూడా వద్దు. అసలు ప్రధానమంత్రి కులాన్ని ఆపాదించేటువంటి ప్రయత్నం చేయడం కూడా నేను సమర్థించను. బీజేపీ వాళ్ళకే చిత్తశుద్ధి లేదు. నేను చెప్తే రైట్ సరే వారిని చెప్పనిద్దాం. నీలకంఠేశ్వరరావు గారు సరే, మోదీ గారికి మన దేశ ప్రధానమంత్రికి కులాన్ని అంటగట్టడమో లేకపోతే ఆయన వర్గానికి చెందినటువంటి వాడనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం దయచేసి చేయొద్దనేది నా అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లు అనేటువంటి దాని చుట్టే డిస్కషన్ జరుగుతోంది. మీరు దానికి స్టిక్ అయి మాట్లాడండి కైండ్లీ. హైందవి గారు ప్లీజ్ ఇంకా వారిని చెప్పనివ్వండి. అన్నిటికీ జరిగింది కూడా మా హక్కు మేడం. మా బీసీలకి మేము అనుభవిస్తాం. 40 సంవత్సరాల నుంచి మేము వివక్షకి గురి అవుతున్నాము. పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు రామచంద్రరావు గారు మా రాష్ట్ర అధ్యక్షుడు వారికి సపోర్ట్ చేస్తాం ఈ బంద్ సపోర్ట్ చేయడం కాదు మేడం, గుర్తించుకోండి. మీరు నా మాట 2 నిమిషాలు వింటారా? మీరు వినండి సార్, మీరు విన్న తర్వాత మీరు ప్రశ్నించండి. నేను ఇంత సమాజం రాజ్నాథ్ సింగ్ గారు చిత్తశుద్ధి అంటున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారు? ఎలక్షన్ పోకముందు కులగణన చేస్తా అన్నారు. చేసిండ్రా? చేయలే. మళ్ళీ తర్వాత ఏం చెప్పారు? 2018 చెప్పారు. మళ్ళీ కులగణన చేయలే. ఎక్కడైనా చరిత్రలో
అవుతుంది. ఆ తర్వాత రిజర్వేషన్ డిక్లేర్ అవుతాయి. హైందవి గారు చెప్పనివ్వండి ప్లీజ్. అసెంబ్లీ హైందవి గారు చెప్పనివ్వండి పూర్తిగా. పాయింట్స్ నోట్ చేసుకొని మీరు కౌంటర్ అటాక్ చేయొచ్చు. ఇన్ని మాటలు ఎక్కడున్నాయి? మీకు చిత్తశుద్ధి ఎక్కడున్నది మీ పార్టీకి? వారి పార్టీ వదిలేసేయండి. అసలు రాష్ట్రంలో ఎంతవరకు అమలు చెప్పే ప్రయత్నం చేయండి. లెక్క పెట్టాలంటారు. లెక్క పెట్టిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎక్కడండి ఇంత అన్యాయం బీసీలు జరుగుతా ఉన్నది. చెప్పండి. 50% క్యాపింగ్ ఉన్నది ఏ కాన్స్టిట్యూషన్ లో రాసింది మీరు చెప్పండి. ఏం బరాబర్ అంటారు? బరాబర్ ఏమంటారు చెప్పండి. మరి ఎందుకు మోసం చేసిండ్రు మీరు? వెనక్కి ఎందుకు పోయినరు? ఆర్ఎస్ఎస్ ఒక మాట్లాడుతుంది. చెప్పండి. హైందవి గారు ఒక్క నిమిషం అండి. హైందవి గారు నేను చెప్తాను. హైందవి గారు నేను చెప్తాను ఒక్క నిమిషం. హైందవి గారు కైండ్లీ హైందవి గారు హైందవి గారు గురించి మాట్లాడారు, మోదీ గురించి మాట్లాడారు, మాట్లాడగానే సంఘాన్ని మాత్రం మనిషి ఉండదు చెప్తున్నాడు. హైందవి గారు నేను చెప్తాను ఒక్క నిమిషం. నీలకంఠేశ్వరరావు గారు ఒక విషయం అండి. హైందవి గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. హైందవి గారు వినిపిస్తోందా? హైందవి గారు వినిపిస్తోందా? హైందవి గారు హైందవి గారు కెన్ యు హియర్ మీ? హైందవి గారు కెన్ యు హియర్ మీ? హైందవి గారు ఒక్క నిమిషం నేను చెప్తాను వారికి. హైందవి గారు ఒక్క నిమిషం ఆగండి. హైందవి గారు భాష ప్రధానం అండి. హైందవి గారు భాష సరే విమర్శలు ప్రతి విమర్శలు మామూలే, కానీ వ్యక్తిగత దూషణకు దయచేసి వెళ్ళొద్దు. ప్యానెల్ లో దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలో చేసే ప్రసక్తే లేదు. హైందవి గారు నేను వారికి చెప్తాను, టాపిక్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఇది ప్రజాస్వామ్యంలో ఒక డిస్కషన్ అంతే తప్పిస్తే నువ్వు దాదాపు కావు, నువ్వు హీరో కాదు, నీకు కన్నులు కాదు. ఎందుకు కొడతారు? ఎట్లా కొడతారు? మీ స్థాయి ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? దేనికండి బరాబర్ ఇన్వాల్వ్ అయింది? చదువుకోండి. బీసీ రిజర్వేషన్స్ కి ప్లస్ చేసింది బీజేపీ, నెగిటివ్ అన్నారు. పేపర్లు చదువుకోండి మీరు. ఆర్ఎస్ఎస్ మీరు ఏం మాట్లాడిందో మీరేనండి. మీదే డబుల్ టాంగు, మీకే చిత్తశుద్ధి లేదు మేడం. సరే నీలకంఠేశ్వరరావు గారు నీలకంఠేశ్వరరావు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, లేకపోతే డిబేట్ నేను క్లోజ్ చేస్తాను. ఇదే మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే. నీలకంఠేశ్వరరావు గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏ మేడం ఒక వ్యక్తి డిబేట్ చేస్తా ఉంటే కొడతాం తిడతాం అంటే ఇదేం డిస్కషన్ సార్? నాకు అర్థం కాదు. ఏం అడుగుతున్నారు మరి? మీరు కొడతాం తిడతానంటే ఇదేంటి మీ చేతిలో ఉన్నాయా? మాకు వేరే పబ్లిక్ లేదనుకుంటున్నారా? సరే చూద్దాం, అది కూడా చూద్దాం. ఏం చూస్తారు మేడం? ఏం చూస్తారు? రిజర్వేషన్ గురించి మాట్లాడండి, ఇక్కడ నిలదీయండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మేడం కాంగ్రెస్ మీకు లేదు, మీలో మీకే ఐక్యత లేదు. మీరు మీకు చిత్తశుద్ధి ఎక్కడ ఉంది మేడం? అసలు హిందూ గురించి టాపిక్ ఎందుకు వస్తుందండి నీలకంఠేశ్వరరావు గారు? హిందువుల గురించి ఎందుకు? అసలు హిందువుల గురించి ఎందుకు? ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు? నీలకంఠేశ్వరరావు గారు ఒక నిమిషం ఆగండి. నీలకంఠేశ్వరరావు గారు ఒక నిమిషం ఆగండి. నీలకంఠేశ్వరరావు గారు ఒక్క నిమిషం ఆగండి. వినిపిస్తోంది నా మాట? నీలకంఠేశ్వరరావు గారు టెక్నికల్ టీం ఒకసారి చెక్ చేయండి వాయిస్ వెళ్తుందో లేదో. భయపెట్టాలం కాము.